హాయ్ గైస్, ఈరోజు నేను బీట్రూట్ కూర వండుతున్నాను. ఎలా చేయాలో చూద్దామా ఒకసారి? మరెందుకు ఆలస్యం, వచ్చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గెడ్డం. ఇప్పుడు మనం వండే బీట్రూట్ కూరకి ఒక మసాలా రెడీ చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ సోంపు, 4 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 స్పూన్ల కొబ్బరి పొడి, 1 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి వేడైంది కదా, ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇందులో జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరే కాదండి, పచ్చి కొబ్బరి కూడా వేసుకొని చేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేసి ఉంచుకున్నామో అది వేసుకోవాలి. బీట్రూట్ బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఉడకపెడితే ముక్కలకి ఉప్పు పడుతుంది. ఎందుకు ఉడకపెట్టుకొని తీసుకోవాలి అని చెప్పాలంటే, కొందరు స్వీట్ ఎక్కువగా ఉంటే తినలేరు. అందుకని బాయిల్ చేసి కొద్దిగా ఆ వాటర్ని తీసేసి ముక్కలతో చేసుకుంటే మనకు స్వీట్ ఎక్కువ అనిపించదు, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎప్పటికీ వదలరు, అంత బాగుంటుంది. నాన్ వెజ్ కంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపి పచ్చి వాసన పోయేదాకా వేగించుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే మసాలా రుబ్బి ఉంచుకున్నామో, మనము మిక్సీకి వేసుకున్న మసాలాలు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ కర్రీ ఒకసారి తిన్నారంటే ఎప్పటికీ వదలరు, అంత టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ కంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి అడుగు పట్టకుండా చూసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకుని కొద్దిగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు మనం కారము ధనియాల పొడి వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు 1/2 చెంచా
ఉప్పు వేస్తున్నాను. ఎందుకు అర చెంచా ఉప్పు వేస్తున్నానంటే మనం బీట్రూట్ ముక్కలు ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాము, అందుకని హాఫ్ చెంచా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి హాఫ్ లెమన్ వేస్తున్నాను. లెమన్ వేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అది మీకు కావాలా వద్దనేది మీ ఇష్టం. లెమన్ వేసుకుంటే బాగుంటుంది, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు కర్రీ మొత్తం బాగా కుక్ అయి దగ్గరకు వచ్చేదాకా చూడాలి. ఇప్పుడు కర్రీ మొత్తం దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు మనం కట్ చేసుకుని ఉంచుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ బీట్రూట్ కర్రీ రెడీ.